హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్ళి వచ్చారు. నాన్నతో ఒక్క మాట కాదు కదా! చూపు కూడా చూడలేదు అరవి. కారు దిగి లోపలికొచ్చింది. అరవి, ఏంటత్తా? వెళ్తున్నదల్లా ఆగింది. ఎక్కడికెళ్తున్నావు? టిఫిన్ చేయవా? నవ్వుతూ అడిగింది రాధిక. చేస్తానత్తా. ఈరోజు నేనే అందరికీ సర్వ్ చేస్తానని ఓని కొంగుకి నడుం దగ్గర దోపుకొని కిచెన్ రూమ్‌కి వెళ్ళింది. రానా మనసులో లేదు. అతని మనసంతా అరవి. మౌనం కారణం వెనుక ఏంటా అని ఆలోచిస్తూ లోపలికొచ్చాడు. "అరే నాన్న రా టిఫిన్ చేద్దువు." "హా! అమ్మా" అని వాసుదేవ్, సుధాకర్ రావటంతో అందరూ కలిసి హాల్‌కి చేరారు. లక్ష్మి తెచ్చి టిఫిన్ బాక్సులు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. హ్యాండ్ వాష్ చేసుకొని అరవి అందరికీ నవ్వుతూ వడ్డించింది. లాస్ట్‌కి రానా దగ్గరకొచ్చింది. తెలియకుండానే వణుకు. ఏదో తెలియని భయం. అతని వైపు చూడాలంటేనే ధైర్యం చాలటం లేదు. వణుకుతున్న చేతులతో పెసరట్టు ఉప్మా పెట్టి బౌల్ తీసుకొని అందులో ఉన్న కొబ్బరి చట్నీ, ఇంకా మాగాయి పచ్చడి, అల్లం చట్నీ వేసి వాటర్ గ్లాస్ పెట్టింది. "నువ్వు కూర్చొని తినుమా, తర్వాత తింటానమ్మా." "ఏమి తర్వాత తింటావు? తిను అందరితో కలిసి" అని వాసుదేవ్ గారు అనేసరికి రానా పక్కన చైర్ ఖాళీగా ఉండటంతో తప్పక అతని పక్కన కూర్చుంది. "ఏంటి చుంచు ఏం మాట్లాడటం లేదు?" ఆమెకి మాత్రమే వినిపించేలా అడిగాడు. మాట్లాడలేక మౌనంగా అతని కేసి చూసింది. ఆ నల్లని మీసకట్టు, చురుకైన చూపు, కోటేరు ముక్కు, ముఖంలో ఎప్పుడూ ఉండే రాజసం కట్టిపడేసే అందం చూడగానే ఒక్క క్షణం చూపు తిప్పుకోవటం కష్టమైంది అరవికి. మాట్లాడకుండా దెయ్యంలా నా ముఖం చూస్తావేంటే తింగరదానా గొణికాడు. అతని మాటలకి తేరుకొని వెంటనే తలదించుకొని టిఫిన్ చేసి కంగారుగా లోపలికెళ్ళింది. ఆ కంగారు భయం చూసిన రానా తనలో తానే నవ్వుకున్నాడు. ఈ చుంచుకి సిగ్గుపడ్డం కూడా వచ్చా అనుకొని టిఫిన్ చేస్తూ వాళ్ళ మామయ్యతో మాటలు కలిపాడు. టిఫిన్ చేయగా ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్లారు. రానా మాత్రం అరవిని ఎలా అయినా ఆట పట్టించాలని అరవి రూమ్‌కొచ్చాడు. సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటుంది అరవి. రూమ్‌లోకొస్తున్న చల్లని గాలి ఆమెను తాకగానే ఆమె కర్లీ హెయిర్ అంతా ముఖంపై పడి నాట్యం చేస్తుండడంతో కురుల్ని వెనక్కి నెడుతూ ఫోన్‌లో మునిగింది. సైలెంట్‌గా ఆమె పక్కన కూర్చొని "ఏంటా పార్దు మెసేజ్ కానీ చేశాడా? బుర్ర ఫోన్‌లో పెట్టేశావు." రానా మాటలకి చురుగ్గా ఒక చూపు చూస్తుంది. "చాలా ఎక్కువ చేస్తున్నావు. అది నువ్వు, నేను కాదు" అంటూ సోఫాకి జారబడి కాలు మీద కాలు వేసుకొని "ఏంటి? ఏం మాయరోగం వచ్చిందో మాట్లాడడం లేదు?" ఆమె వైపుకి ఫేస్ తిప్పి "ఏం మాట్లాడాలి? నువ్వు అత్త కలిసి బానే నన్ను మోసం చేశారు కదా! ఇందులో మోసమేముంది?" కనుబొమ్మలు ఎగరేస్తూ అంటాడు. "మోసం కాదా? నిజం తెలిసాకేనా?" "అమ్మ అరవి, నువ్వు నా మరదలివి. మా అమ్మ నీకు అత్త అని కనీసం ఒక మాటైనా చెప్పావా?" ఉడికిపోతూ అంది. "చెప్తే సర్ప్రైజ్ ఏముంటుంది చుంచు? చెప్పకుండా ఇలా సడెన్‌గా లైవ్‌లో చూడు గానీ, నీ ముఖంలో కనిపించిన ఆనందం అది ఎన్ని కోట్లు పెట్టినా రాదు. ఆ సంతోషం నీ ముఖంలో చూడాలనే విషయం దాచిపెట్టాను." అరవి తలపై చిన్నగా మొటిక్కాయ వేసి, చివరికి ఈ గయ్యాళిని నా మరదలవుతుందని అస్సలు అనుకోలేదు. నవ్వుతూ అన్న రానా మాటలకి అరవికి పిచ్చి కోపమొచ్చింది. "అంటే నేను గయ్యాళినేనా?" గొడవకి సిద్ధమైంది. "మరి కాదా?" ఏమాత్రం తగ్గలేదు రానా. "మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు సార్." పటాపటా పళ్ళు నూరుతూ, "ఇంకా సారేంటే చుంచుదానా" అంటూ ఒక్కసారిగా మీదకి లాక్కున్నాడు. ఊహించని చర్యకి షాక్‌గా చూసింది అరవి. "ఏం చేస్తున్నారు సార్?" "సార్ అనకే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. బావా అని పిలువు." అరవి నెత్తిన మరో మొటిక్కాయ వేశాడు. "అబ్బా! నీకేమన్నా పిచ్చా? ఎందుకన్ని సార్లు నెత్తిన కొడతావు?" కోపంగా అరిచింది. "నా ఇష్టం. కొడతాను ఏం చేస్తావు" అంటూ అరవి ఫేస్‌ని దోసిట్లో తీసుకొని "లంగవని కొట్టావు?" "ఎవరికోసం పాపా? గుడికెళ్తున్నాం కదా అని కట్టాను. అంతేకానీ ఎవరికోసమో కాదు" అని రానా ముక్కును పిండి వదిలింది. "అబ్బా రాక్షసి! చచ్చావు నా చేతుల్లో. ఆ! నువ్వు కొడితే కొట్టించుకోటానికి నేనేం నీ స్టాఫ్‌ని కాదు, మరదల్ని.
తిరిగి కొట్టి నిన్ను పచ్చడి పచ్చడి చేస్తాను అర్థమైందా? కొట్టినా కొడతావంటూ ఆమెను తన గుండెలకి హత్తుకొని, ఇంకా ఆ ఇడియట్ కోసం ఆలోచించకు అరవి. వాడికి ఎలాంటి శిక్ష వేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం ఎప్పట్లానే సంతోషంగా ఉండు. నా ఆఫీస్‌లో వర్క్ చేస్తూ నా కోపం చిరాకు రప్పించు అని రానా అనగానే అరవి తనలో తానే నవ్వుకుంది. అతని గుండె చప్పుడు వింటూ కనురెప్పలు వాల్చింది. అతని కౌగిల్లో ఏదో తెలియని ధైర్యం, భరోసా తనకు కలిగేసరికి మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఆమె ఆమెను జోకొడుతూ బాతు కోసం ఆలోచనలో పడ్డాడు రానా. డ్రెస్ చేంజ్ చేసుకొని కిచెన్ రూమ్‌కి వచ్చింది కీర్తన. గుడి చూసుకొని "ఎప్పుడొచ్చావురా?" నవ్వుతూ అడిగింది జానకమ్మ. బామ్మ కరెక్ట్ టైంకొచ్చావని జానకమ్మ గారిని హత్తుకొని గుడిలో జరిగిన సంభాషణ అంతా చెప్పింది. అంతా విన్న జానకమ్మ గారి ముఖం వెలిగిపోయింది. ఏంటి మా నువ్వనేది? అవును బామ్మ. ఆయన మనసు మారాలంటే టైం పడుతుంది కదా! మీరు కూడా ఆయన మీద కోప్పడకండి అని చెప్పి సౌరికి ఇష్టమైన వంట చేద్దామని కాయగూరలు కట్ చేస్తూ మాటలు రావటం లేదు. బామ్మ ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. నా బంగారు తల్లి మొదటిసారి నీ ముఖంలో సంతోషం చూస్తున్నా. నువ్వు ఇలానే సంతోషంగా ఉండాలి అని కీర్తన తలనిమిరి నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. భర్తకి ఇష్టమైన బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇంకా పాయసం కూడా చేసింది కీర్తన. ఇవన్నీ వాడు తింటాడా? ఎందుకు తినరు బామ్మ? తినే వరకు వదలను కదా అన్న రైతా కూడా చేసి, బామ్మ నేనాయన్ని పిలుచుకొస్తాను అని పరుగులాంటి నడకతో శౌర్య రూమ్‌కెళ్ళింది కీర్తన. వచ్చిన మెయిల్స్ అన్నీ చెక్ చేస్తున్న శౌర్య లోపలికొచ్చిన కీర్తన శౌర్య వర్క్‌లో ఉండడం చూసి శౌర్య గారు చెప్పు కీర్తన ఇంట్లో కూడా వర్కేనా? రండి భోజనం చేద్దురని ఎదురుగా నిలబడింది. ప్లీజ్ కీర్తన ప్లీజ్ లేదు వంకాయ లేదు. రండి అని తనే చొరవగా అతని ఒడిలో ఉన్న ల్యాప్‌టాప్ తీసి పక్కన పెట్టి రండి భోజనం చేద్దురు. అక్కడ బామ్మగారు మన కోసమే వెయిట్ చేస్తున్నారు అని శౌర్య చేతిని పట్టుకొని కిందకి తీసుకొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు జానకమ్మ గారు. ఏంట్రా ఇంత లేట్‌గానా వచ్చేది? ఈరోజు నా మనవరాలు చాలా రకాల వంటలు చేసింది. అన్నీ నీకిష్టమైనవే. నువ్వు మాత్రం ఇంట్లో కూడా ఆ వర్క్ పట్టుకొని వదలవు. కాస్త మాతో ఉండురా. ఇంట్లో నీకు అమ్మమ్మ భార్య ఉందని గుర్తించు. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అమ్మమ్మ అని చైర్‌లో కూర్చున్నాడు. వండిన ఐటెమ్స్ అన్నీ బామ్మగారికి, ఇటు శౌర్యకి వడ్డించి, తను వడ్డించుకుని శౌర్య పక్కన కూర్చుంది. తనకిష్టమైన బిర్యానీ చూసి మనసులోనే నవ్వుకున్నాడు శౌర్య. నోట్లో బిర్యానీ పెట్టుకొని రుచి చూశాడు. కీర్తన తినటం మానేసి ఆతృతగా శౌర్య వైపు చూసింది. బామ్మగారైతే పొగడ్తలతో వర్షం కురిపించారు. శౌర్య ఏం మాట్లాడకుండా తినటం చూసి బామ్మకు నచ్చింది నా వంట. ఈయనకే నచ్చలేదు అనుకుని డల్‌గా మొఖం పెట్టుకొని భోజనం చేసింది కీర్తన. తింటున్న శౌర్య ప్రేమగా కీర్తన వైపు చూసి, కీర్తన ఎంతో ఆర్తిగా పిలిచాడు. ఆ పిలుపుకే కరిగిపోయింది. ఏంటండి కర్రీ వేయవా? కొద్దిగా బిర్యానీ కూడా వేయి. వంట చాలా బాగా చేశావని శౌర్య అనగానే ఉప్పొంగిపోయింది. అతను అడిగిన ఐటెమ్స్ అన్నీ వడ్డించి తను భోజనం చేసింది. భోజనం చేయగానే శౌర్య హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్‌కెళ్తుంటే ఏవండీ ఏంటి కీర్తన వెళ్తున్నవాడల్లా ఆగాడు. రూమ్‌కి వెళ్ళిన మీరు చేసేది వర్క్ కదా! అదేదో కాసేపు ఇక్కడ కూర్చోండి. సినిమా పెడితే నేను బామ్మ సినిమా చూస్తాం. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసింది. కాదనలేక కిందికి వచ్చి టీవీ ఆన్ చేశాడు. కిచెన్ రూమ్‌లో పని పూర్తి చేసుకొని డోర్ క్లోజ్ చేసి, విండో డోర్స్ కూడా క్లోజ్ చేసి, లైట్స్ ఆఫ్ చేసి టీవీ హాల్‌కొచ్చింది కీర్తన. రేయ్ మనవడా! ఏంటమ్మమ్మ? గుండమ్మ కథ సినిమా పెట్టరా బావుంటుంది. అవునా సినిమా పెట్టండి. నిజంగానే బావుంటుంది. మామగారు పక్కన కూర్చుంటూ శౌర్య ఇద్దరిని ఒక చూపు చూసి గుండమ్మ కథ సినిమా పెట్టి తను సోఫాలో కూర్చున్నాడు. సినిమాలో ముగ్గురు లీనమయ్యారు. కాసేపటికి బామ్మగారు నిద్రొస్తుందని తన రూమ్‌కెళ్ళగానే కీర్తన సినిమా చూస్తూనే శౌర్య భుజంపై వాలింది. నిద్రపోయింది. ఆశ్చర్యంగా చూశాడు శౌర్య. కీర్తన అప్పటికే గాఢంగా నిద్రపోతుంది. టీవీ వాల్యూమ్ తగ్గించి కీర్తన పడిపోకుండా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని సినిమా చూస్తాడు. సినిమా కంప్లీట్ అవ్వగానే శౌర్యకి నిద్ర రావడంతో
తెలియకుండానే కేసర్‌ను పట్టుకొని తను నిద్రపోయాడు. ఆళ్ళిద్దరిని అలా చూసిన జానకమ్మ గారు కంట్లో తడి తుడుచుకొని, "మీ ఇద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాన్న" అనుకుని ఆ రూమ్‌కి వెళ్ళిపోయారు తను. రూమ్ నుంచి బయటికి వచ్చిన వాసుదేవ్ హాల్‌లో ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న రాధిక గారి దగ్గరికొచ్చారు. "నిద్రపోలేదా?" "లేదన్నయ్య. నిద్ర రావటం లేదు." "అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు?" "ఏముంటుందన్నయ్య, అరవి రాణాల పెళ్లి ఎలా జరిపించాలని ఆలోచిస్తున్నా." "రాధిక నిన్నొకటి అడగనా?" "ఏంటన్నయ్య?" "వాళ్ళ పెళ్లి ఎలానో జరుగుతుంది. నా కూతురికి ఇష్టమైతే నాకు అభ్యంతరం ఏంటి? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటమే కదా నాకు కావాలి." "అవునన్నయ్య, అందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావురా?" తన అన్నయ్య మాటలకి బాధగా చూసింది. "నేను చాలా సంతోషంగా ఉన్నానన్నయ్య." "ఉన్నావు కానీ, నీ మనసులో ఉన్న బాధ నాకు తెలీదనా? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్నయ్య?" సూటిగా అడిగింది. "చెప్తాను కానీ, నేను కృష్ణని కలవాలి. తను ఎక్కడ ఉన్నాడు?" తన అన్నయ్య మాటలకి షాక్‌గా చూసుకుంది. "అన్నయ్య, తన కోసం నువ్వెందుకు అడుగుతున్నావు? ఎందుకు ఏమిటనేది తర్వాత చెప్తా. తన అడ్రెస్ ఇవ్వు" అని వాసుదేవ్ గారు అడిగేసరికి రాధిక ఆలోచనలో పడింది. "రాధిక వచ్చాక నీకన్ని విషయాలు చెప్తాను. అడ్రెస్ ఇవ్వమ్మా." "అన్నయ్య, నిజం చెప్పు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలి కదా" అనుకుని వచ్చాక నీతో అన్ని విషయాలు చెప్తాను. ఇంతకు మించి ఏమీ చెప్పలేనని వాసుదేవ్ అనగానే రాధిక కూడా ఏం మాట్లాడలేదు. కృష్ణ గారు ఉంటున్న అడ్రస్ ఇచ్చింది. వాసుదేవ్ ఆ అడ్రస్ తీసుకొని కారులో బయలుదేరాడు. రాధిక మనసులో లేదు. అసలేం చేయబోతున్నాడు అన్నయ్య? తనతో గొడవ పెట్టుకోడు కదా! పైగా అసలే అక్కడ పార్థు ఉన్నాడు. అరవి విషయంలో వాడలా చేసినందుకు అన్నయ్యకి అసలే కోపముంది. ఇప్పుడు కానీ తనని చూస్తే తెలియకుండానే రాధిక గారికి ఎక్కడలేని కంగారొచ్చేసి కార్ కీస్ తీసుకొని తను బయలుదేరింది రాధిక. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.